ఆస్తి పన్ను ఎగవేతదారులు అనధికార నిర్మాణాలు లేదా అనుమతులను అతిక్రమించి అదనపు అంతస్తులు చేపట్టిన నిర్మాణ యజమానులపై కోర్టులో వేసిన క్రిమినల్ కేసులను మాఫీ చేసుకునేందుకు కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ వైవో నందన్ సూచించారు. ఆస్తి పన్ను ఎగవేతదారులు 265 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి సమన్లు జారీ చేస్తామని, వారంతా నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయస్థానంలో ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్న నేషనల్ లోక్ అదాలత్ కు హాజరై బకాయిల మొత్తాలను అపరాధ రుసుముతో సహా చెల్లించి కేసులను మాఫీ చేయించుకోవాలని కమిషనర్ సూచించారు. సమావేశంలో మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ రంగారావు పాల్గొన్నారు. అంటే ఇప్పటికీ మనము ఛార్జ్ షీట్లు వేయడం అనేది ఒక తరహా వరకు అనుమతిస్తామండి. ఇంకా అడిషనల్ ఫ్లోర్స్ కానీ అట్లా వేసినట్లు ఖచ్చితంగా డిమాలిషన్ కూడా వెళ్తున్నాము. అదేవిధంగా ప్రాపర్టీస్ సీజ్ చేయడం కూడా వెళ్తున్నాము. అయితే ఇప్పటికే గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు రేపు ఇంకొక ఫంక్షన్ హాల్ కూడా త్వరలో సీజ్ చేయనున్నాము. సీజ్ చేసిన తర్వాత డిమాలిషన్ కూడా వెళ్తున్నాము. అంటే వారు ఎన్ని అంతస్తుల వరకు పర్మిషన్ తీసుకుంటారో అంతవరకు, పర్మిషన్ తీసుకున్నంత వరకు ఇబ్బంది లేదు. పర్మిషన్ తీసుకొని అదనపు ఫ్లోర్స్ ఏవైతే వేస్తున్నారో అదనపు ఫ్లోర్స్ కూడా బీపీఎస్ కానీ లేకపోతే వేరే అదర్ స్కీమ్ కింద ఎలిజిబిలిటీ రాదో వాటన్నిటి మీద కూడా డిమాలిషన్ కి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది. లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ అవి కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్ ట్రీట్ చేసుకుంటాం. వాటి మీద కూడా ఛార్జ్ షీట్లు ఫైల్ చేస్తూ ఉన్నారు. ఇంకా అటువంటి ప్రొవిజన్స్ ఏమి ఇవ్వలేదండి. లేఅవుట్స్ కి మాత్రం అనాథరైజ్ లేఅవుట్స్ కి ఐపీఎల్పీ ప్యాటర్న్ అనేది ఒకటి అందుబాటులో ఉంది. దాని ద్వారా చేసుకునే అవకాశం ఉంది. అంటే రెగ్యులర్ ఉంటారు కదా సార్, ఈ అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ కట్టేటప్పుడు అడగవచ్చు కదా, అధికారులు ఎందుకు గమ్ముకున్నారు, అన్ని కట్టేంత వరకు ఏం చేస్తున్నారు? అధికారులు వారి ప్రకారం వారు నోటీసులు జారీ చేస్తున్నారు, వారి ప్రకారం ఛార్జ్ షీట్లు ఫైల్ చేస్తున్నారు. కానీ కేవలం అధికారులు మాత్రమే కాకుండా ప్రజల నుంచి కూడా చట్టం పట్ల గౌరవం ఉండాలి. ప్రజలు వారంతటా వారుగా పౌర స్పృహ ఉండాలి. అలా అధికారులు మరియు ప్రజలందరూ సమన్వయంతో పనిచేస్తే ఖచ్చితంగా మనకి అనాథరైజ్ లేఅవుట్స్ కానీ అక్రమ కట్టాలు కానీ వచ్చే పరిస్థితి ఉండదు. అందుకని ఇప్పుడు గౌరవ పురపాలక శాఖ మంత్రి వర్యులు వారి యొక్క ఆదేశాల మేరకు ప్లాన్ అప్లై చేసినటువంటి 72 గంటల్లో దాన్ని ఇవ్వాలని చెప్పి వారు గతంలో పలుసార్లు సూచనలు చేస్తున్నారు. దానికోసం డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ వారిని ప్రత్యక్షంగా ఎవ్రీ మంత్ ఇక్కడికి వచ్చి రివ్యూ కూడా చేస్తున్నారు. ఆ విధంగా ప్లాన్ అప్లై చేసిన తర్వాత ఆ ప్లాన్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ పేమెంట్స్ కానీ అన్ని అయిపోయినట్లయితే వితిన్ 72 hours లో ప్లాన్స్ ఇవ్వడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఆ విధంగా ఇస్తున్నాం కూడా. కొన్ని ప్లాన్స్ అయితే ఈవెన్ 24 hours లో కూడా ఇచ్చినటువంటి ప్లాన్స్ కూడా ఉంటున్నాయి. సో ప్లాన్లు పర్మిట్ చేసేటువంటి ప్రక్రియని వేగవంతం ఖచ్చితంగా చేస్తాము. కాకపోతే ఇక్కడ డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉండకపోవడము లేదా కట్టాల్సినటువంటి చలాన్ని ప్రాపర్ ఇన్ టైంలో కట్టకపోవడం వల్ల జరుగుతున్నటువంటిది సర్వే రిపోర్ట్ సబ్మిట్ చేయకపోవడము, వీటి వల్ల ఎక్కువగా షార్ట్ ఫాల్స్ వస్తున్నాయి. షార్ట్ ఫాల్స్ వచ్చిన వారు వాటిని రెక్టిఫై చేసుకుని వెంటనే ప్లాన్ తీసుకోకుండా ఫీల్డ్ మీద కన్స్ట్రక్షన్ అనేటువంటిది టేకప్ చేయడం వల్ల అనాధికారిక కట్టడాలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. డివైడర్స్ కావచ్చు, బ్యూటిఫికేషన్ కావచ్చు, ఇవన్నిటిని డెవలప్ చేసుకోవడానికి కావాల్సిన నిధులు సమకూరుతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకి అవన్నీ కూడా పబ్లిక్ అసెట్స్ గా మారే అవకాశం ఉంటుంది. జరిగింది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.